కేస్ ఫైల్ చేయడానికి, కేస్ గెలవడానికి చాలా తేడా ఉంటుంది. కేస్ అనేది జనరల్గా అలిగేషన్ బేస్ మీద ఫైల్ అవుతుంది. గెలవడం, ఓడిపోవడం అనేది ప్రూఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు నేను చూసింది ఏంటి అంటే, డివోర్స్ కేసెస్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది కోపంలోనో, ఆవేశంలోనో, లేదా వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళ సలహాతో డివోర్స్ కేసెస్ ఫైల్ చేసేస్తారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉండవు, ఎటువంటి మెసేజెస్ కానీ, వాట్సాప్ చాట్స్ కానీ, ఆడియో రికార్డింగ్స్ కానీ, వీడియోస్ కానీ ఉండవు. లేదా మీ విషయంలో క్రూయాలిటీ జరిగిందని ప్రూఫ్ చేయడానికి ఎవిడెన్స్ కూడా ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే మీరు కేస్ గెలిచే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఏదైనా డివోర్స్ కేసెస్ ఫైల్ చేయడానికి ముందు మీ ఫోకస్, మీ టార్గెట్ అంతా ప్రూఫ్స్ కలెక్ట్ చేయడం మీద ఉండాలండి. అది అడల్టరీకి సంబంధించిందైనా, క్రూయాలిటీకి సంబంధించిందైనా, డెజర్షన్కి సంబంధించినైనా సరే, ఏదైనా ఒక ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్ లేకపోతే డివోర్స్ కేస్ ఫైల్ చేయడంలో అస్సలు తొందర పడకండి. లేదంటే జస్ట్ 4-5 years అలా కేసు పోరాడడంలోనే వెళ్ళిపోతాయండి. ఆ తర్వాత ఓడిపోవడం ఇదే జరుగుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.